ఫోన్ ట్యాపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. అమెరికాలో ఉన్న శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. వచ్చే వారంలోగా తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనకు కొంత ఉపశమనం కల్పించింది. శ్రవణ్ రావును అరెస్ట్ చేయకుండా విచారించాలంటూ పోలీసులను ఆదేశించింది. అలాగే ఇండియాకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పింది సుప్రీంకోర్టు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. తనకు ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. దానిపై ఈ నెల 24న జరిగిన విచారణలో అరెస్ట్ చేయకుండా ఆయనకు మధ్యంతర ఉపశమనం లభించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. అందుకు పిటిషనర్ న్యాయవాది కూడా అంగీకరించారు. తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో శ్రవణ్ రావు పేరు నిందితుడి జాబితాలో లేదు. అప్పటి డీఎస్పీ ప్రణీత్ రావు పేరు మాత్రమే ఉంది. దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే శ్రవణ్ రావును 6వ నిందితుడిగా చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో ఆయన సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారనేది దర్యాప్తు సంస్థ ప్రధాన అభియోగం. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతోన్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఆయన సూచించారని అనుమానిస్తున్నారు. ఆయన విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఫోన్ అక్రమ ట్యాపింగ్ వెనుక రాజకీయ ప్రముఖుల పాత్ర బహిర్గతమవుతుందనేది వారి భావనగా కనిపిస్తోంది.